యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. మనమైతే ఈరోజు ఈ వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మన అప్లికేషన్ యొక్క స్టేటస్‌ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి? ఈ యొక్క స్టేటస్‌ని చెక్ చేసుకునే టైంలో మనం మన యొక్క అప్లికేషన్ నంబర్‌ను ఎలా తెలుసుకోవాలి అనేటటువంటి వివరాలనైతే తెలుసుకుందాం. మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా మీరు మా యొక్క ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. ముందుగా మనం పీఎం కిసాన్ యొక్క వెబ్‌సైట్‌కి గాని వచ్చినట్లయితే ఇక్కడ మనకు నో యువర్ స్టేటస్ అని ఉంది. ఈ యొక్క నో యువర్ స్టేటస్‌ని గాని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకైతే ఈ విధంగా వస్తుంది. మన యొక్క స్టేటస్‌ని మనం తెలుసుకోవాలి అన్నట్లయితే మనకి మన అప్లికేషన్ యొక్క నంబర్ అయితే కావాలి. అంటే అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ కావాలి. అప్లికేషన్ ఫిల్ చేసిన టైంలో ఎవరైతే అప్లికేషన్ సేవ్ చేసుకొని ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఇది లేని పక్షంలో మనం ఏం చేయాలి అంటే నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేటటువంటి ఈ బటన్‌ని గాని మనం గాని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మన రిజిస్ట్రేషన్ నంబర్‌ని మనం 2 విధాలుగా తెలుసుకోవచ్చు. ఎలా అంటే మొదటి మొబైల్ నంబర్ ద్వారా గానీ, 2 ఆధార్ నంబర్ ద్వారా గానీ తెలుసుకోవచ్చు. మనకి ఆ దగ్గర ఏది ఉంటే అది మన యొక్క మొబైల్ నంబర్ గానీ, ఆధార్ నంబర్ గానీ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మన ఆధార్ కార్డ్‌కి ఏదైతే నంబర్ లింక్ అయ్యిందో ఆ యొక్క నంబర్‌కైతే ఓటీపీ వస్తుంది. ఆ నంబర్‌ని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను మొబైల్ నంబర్‌తో చూస్ చేసుకున్నాను. నా యొక్క మొబైల్ నంబర్‌ని ఈ యొక్క క్యాప్చాని నేను గాని ఎంటర్ చేసినట్లయితే నా యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కైతే ఓటీపీ అయితే వచ్చింది. ఆ యొక్క ఓటీపీ నేను ఎంటర్ చేసి సబ్మిట్ గాని చేసినట్లయితే నాకైతే నా అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అయితే నాకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్‌ని అయితే నేను తీసుకొని మరలా నేనైతే హోమ్ పేజ్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ హోమ్ పేజ్‌కెళ్ళి నో యువర్ స్టేటస్ అని ఈ యొక్క ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని ఉన్నట్లయితే నాకు ఇలా వస్తుంది. ఇక్కడ నా యొక్క రిజిస్ట్రేషన్ నంబర్‌ని ఇచ్చి ఈ క్యాప్చా వాల్యూని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ గాని అన్నట్లయితే నా యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నంబర్‌ని ఎంటర్ చేసి సబ్మిట్ గాని చేసినట్లయితే నా యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే నాకు తెలుస్తుందండి. ఈ యొక్క ప్రాసెస్ మొత్తం ఈజీ అండి. మనం ఏ విధంగా అయితే మన దగ్గర ఉండేటటువంటి అమెజాను, ఫ్లిప్‌కార్టు, నెక్స్ట్ ఫేస్‌బుక్కు, ట్విట్టరు వీటిలకి ఏ విధంగా అయితే మనం అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేసుకుంటామో అలా స్టెప్ బై స్టెప్ అడిగిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటా ఉంటే మనకి డీటెయిల్స్ అయితే క్లియర్‌గా వస్తాయండి. అయితే ప్రెజెంట్ అయితే ఇప్పుడు సర్వర్స్ అయితే కరెక్ట్‌గా రెస్పాండ్ అవ్వట్లేదు. మనకైతే ఓటీపీలు కరెక్ట్‌గా రావట్లేదు అంటున్నారు. కొంతమందైతే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అంటున్నారు. దీని గురించి మీరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇవి సర్వర్ ఇష్యూస్ మాత్రమే. ఇవైతే మీకు త్వరలోనే అన్నీ అయితే రిసాల్వ్ అవుతాయి. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.